హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షసాలను సీటి పైకి దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైన ఉపవాసపు ఆరాధన కూడికలో మీ ముందు నిలువబడి దేవుని మాటలను బోధించడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు సువార్త రాజయ్య గారికి, అమ్మగారికి, కూడి వచ్చిన సంఘానికి, నా ముందు దేవుని వాక్యాన్ని బోధించిన దైవ సేవకులకు ప్రభునామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ అందరి వందనాలు రాక మనం వందనాలు చెప్పినప్పుడు మనకు కంపల్సరీ వందనాలు చెప్పాలి. నేను ఒకసారి చెప్పాను మీకు, ఇద్దరు ఫ్రెండ్స్ పందెం వేసుకున్నారు. ఏమని? కలెక్టర్ గారు వస్తున్నాడు, నన్ను చూసి వందనాలు చెబుతాడు చూడు అన్నాడు. నేను చూసి వందనాలు చెప్పడం ఏంటారా, కలెక్టర్ గారే చెప్పడం ఏంటారా అన్నాడు. చెప్తాడో లేదో చూడన్నా అంట. కలెక్టర్ గారు రానే వచ్చారు. కలెక్టర్ గారిని చూడగానే మనోడు ఏం చేశాడు? అయ్యా వందనాలు అయ్యా అన్న. వెంటనే కలెక్టర్ గారు ఏం చేశారు? అయ్యా మీకు కూడా వందనాలు అయ్యా. వందనాలు చేసేదా లేదా? కనుక మనం ఒకరికొకరు వందనములు చెప్పుకొని అని అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ గ్రంథంలో రాసిన జ్ఞాపకం చేస్తాను. చాలా సంతోషం. సమయం ఎంత అయిందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు నాకు 1 గంటన్నర, కరెక్ట్గా 2 గంటలు క్లోజ్ చేస్తాను. ఆయన నాకు ఇచ్చేసి టైం అరగంట ఇచ్చేసి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడికలకు 3 పేర్లు ఉన్నాయి. ఏంటి 3 పేర్లు? ఉపవాస కూడికలు, దిద్దుబాటు కూడికలు, సరి చేసుకునే కూడికలు. ఉపవాస కూడికలు, దిద్దుబాటు కూడికలు, సరి చేసుకునే కూడికలు. అంటే ఈ కూడికలు ఎందు నిమిత్తం దైవ సేవకులు ఎంతో ప్రయాసంతో ఈ కూడికలు ఏర్పాటు చేస్తారంటే, ఈ 4 దినాలు కూడా దేవుని మందిరములో ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో వారి జీవితాల్లో ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే, పొరపాట్లు ఉంటే, దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనలో ఉంటే ఆయన వాక్యం ద్వారా దిద్దుకుంటాం. దేవునికి స్తోత్రం. మనము నిత్యము దేవుని మందిరానికి ఎందుకు వస్తామో తెలుసా? మన దోషములు, మన పాపములను ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అంటే దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే మానవుడు బలహీనుడు. మానవుడు బలహీనుడు. ఇందాక అయ్యగారు చెప్పారు ఒక మాట. అపోస్తలుడైన పౌలు గారే మాట్లాడతారు. నేను ఎప్పుడు బలహీనుడును, నేను అప్పుడే బలవంతుడిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట ఆయనకంటే? ఎప్పుడు బలహీన స్థితిలో పౌలు గారు పడిపోయినా వెంటనే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క బలాన్ని పొందుకునేవాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని బిడ్డ రికార్డు అవుతుందమ్మా, చూడు. సరే రైట్. దేవునికి స్తోత్రం. అయితే ఏమన్నాడు పౌలు గారు? నేను ఎప్పుడు బలహీనుడునో నేను అప్పుడే బలవంతుడు. ఆయన ఉద్దేశాన్ని మీకు నేను తెలియపరుస్తాను. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనకి ఎప్పుడు శోధన వచ్చినా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా బలహీనుడైనప్పుడు అతను ఏం చేసేవాడంటే బలమైన ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలహీనుడైనప్పుడు ఏం చేసేవాడు? బలమైన ప్రార్థన చేసేవాడు. అందుకే అతను అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక
ఇందాక అయ్యగారు చెప్పిన మాటలో ఒక మాట నాకు నచ్చిన మాట ఏమిటంటే, బైబిల్ క్లియర్గా చెప్తుంది ఎప్పుడైనా సరే నేను మేలు చేయాలనే ఉద్దేశం నాలో ఉంది, కానీ మేలు చేయకుండా తిరిగి మళ్ళీ ఆ కీడులోకి వెళ్ళిపోతున్నాను. మేలు చేయాలనే ఉద్దేశం ఉంది, కానీ మేలు చేయకుండా నేను ఏది చేయకూడదు అనుకుంటానో దాన్నే చేస్తాను, నేను ఏది చెయ్యాలనుకున్నానో దాన్ని చేయలేకపోతున్నాను. అవునుగా చెప్తున్నాను దేవుని మైకులో నిజమే. ప్రతి మానవుడు కూడా మంచివాడే, మంచి చేయాలనే ప్రతి ఒక్కడికి ఉంటుంది, ఎదుటివాడికి మేలు చేయాలనే ఉంటుంది. కానీ ఆ మేలు చేయకుండా మేలు చేయటం మానేసి కీడు చేయడానికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? దేవుని బిడ్డలారా, ఎప్పుడు అంటే అది ప్రార్థనా జీవితం లేనప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజు మంచి మాటలు 3 మాటలతో నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన మాటలు ఇందులో దాగి ఉన్నట్లు మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడే అద్భుతమైన మాట ఏంటంటే, పౌలు గారు ఒక విషయం నందు భయపడుతున్నాడంట. సంఘం గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమిటి భయము? పౌలు గారికి వచ్చిన భయం ఏంటో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి చేదైన వేరు మొలవటం వల్ల మనకేమొస్తుందంటే కలవరం వస్తుంది. చేదైన వేరు మొలవటం వల్ల ఒక విశ్వాసిగా ఉన్న నీవు నేను, దేవుని యందు భయభక్తులతో నడుస్తున్న నీవు నేను, దేవుని యందు విశ్వాసం ఉంచిన నీలో నాలో ఏదైనా చేదైన వేరు మనలో మలసించామో విశ్వాసముల నుంచి దిగజారిపోతారేమో, పాపంలో తిరిగి మరలా పాతర్వత జీవితంలోకి వెళ్ళిపోతారేమో అని ఏదైనా చేదైన వేరు ఏదైనా మొలసిందేమో అని అపొస్తలుడైన పౌలు గారు భయపడుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేదైన వేరు మొలవటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మన హృదయంలో కలవరం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా దేవుని మందిరములో ఉన్నంత సేపు ఏ చేదైన వేరు నీవిలోకి రావడానికి అవకాశము ఉండదు. కానీ నువ్వు ఎక్కడున్నా, బస్ స్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, లేకుంటే ఏ పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఒకవేళ చేదైన చెడు తలంపు, చేదైన వేరు మీలో మలచిందేమో, వాళ్ళు అపవిత్రులు అయిపోతారేమో అనే భయము దేవుని బిడ్డలారా పౌలు గారికి వచ్చినట్లు జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఈ చేదైన ఈ కలవరము ఎవరెవరికి కలవరం వచ్చింది, ఎవరి హృదయంలో చేదైన వేరు మొలిసింది అనే కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదవండి.
కొరింథీయులకు రాసిన మొదటి రెండవ పత్రిక అమ్మా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసము చేసినట్లు మీ మనస్సులను చదువు. క్రీస్తు ఎడలనున్న చదువు. దేవునికి స్తోత్రం. చూడండి, పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి అదంటే, సర్పము మనకందరికీ తెలిసిన విషయమే. సర్పము అంటే, ఘట సర్పము అంటే ఎవరంటే సర్పం? సైతాన్, అపవాది. అపవాది అవ్వను మోసం చేసేది. ఎవరి మోసం చేసింది? ఇది నిజమా? ఏది నిజము? యేసయ్య అన్నాడు, ఈవిడొచ్చి ఆ చెట్టు ఫలం దగ్గరికి, చెట్టు దగ్గరికి వచ్చి నుంచోగానే ఆ సర్పం అంటుండే, చాలా అందంగా ఉంది అంటున్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా, ఇదిగో అందులో ఆ పండు తిని చూడు అంటాడు. అప్పుడు అవ్వమ్మ అంత తొందరగానే పడలేదు. కానీ అవ్వమ్మ ఏముందంటే, అయ్యా ఈ తోటలో ఫలాలన్నీ తినమన్నాడు, కానీ మా ప్రభు నా తండ్రి ఈ చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు అని చెప్పినప్పుడు ఆ సర్పం అంటుంది, ఇది నిజమా? కలవరం కలిగింది. ఇప్పుడు ఏమొచ్చింది హృదయంలోకి? అవ్వమ్మ హృదయంలోకి కలవరం వచ్చేసింది. ఏంటి ఇది నిజమా అంటుంది? పిచ్చిదానా, ఆ చెట్టు ఫలం తిన్ననాడు నువ్వు కూడా దేవుడు అయిపోతావు అని ఎప్పుడైతే చెప్పిందో కలవరపడిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని అధికారానికి లోబడకుండా ఇప్పుడు సాధారణ అధికారానికి లోబడి శాపాన్ని కొని తెచ్చుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దేవుని బిడ్డలారా, మనం కూడా అనేక సార్లు దేవుడు ఏదన్నా చెడు తలంపు మనకు వచ్చినప్పుడు భర్జన పడతా ఉంటాం. ఏముందులే, అందరూ చేస్తున్నారు కదా పాపం, అందరూ చేస్తున్నారు కదా ఈ తప్పు, అందరూ ఆడుతున్నారు కదా అబద్ధం, ఏముందులే, దేవుడు ఏమి శిక్ష విధించట్లేదు కదా, వాళ్ళు బ్రహ్మాండంగానే బతుకుతున్నారు కదా, హ్యాపీగానే ఉన్నారు కదా, మనం కూడా చేస్తే ఏమైందిలే. కలవరం. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రతి మానవునిలో ఈ కలవరము కలుగు చేస్తుంది అపవాది. ఈ కలవరం ఎప్పుడు వచ్చింది అంటే, ఏమంటే అపవాదికి చోటిచ్చినప్పుడు కలవరం వచ్చింది. అపవాదికి చోటిచ్చినప్పుడు నీకేమవుతుందంటే, హృదయములో కలవరం కలిపి అపవాదికి మొగ్గు చూపి పాపం వలన అవ్వ ఏం చేసింది? మరణాన్ని తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి త్వరగా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏ భేదం లేదు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేను ఒక మాట తెలియజేస్తున్నాను. ఈ కలవరం ఎప్పుడు చేదైన వేరు మీలో నాలో వేటి వలన కలుగుతుంది అంటే, మొట్టమొదట చూచుట ద్వారా చేదైన వేరు నీ హృదయంలో కలుగుతుంది. చూచుట ద్వారా. రెండోది వినుట ద్వారా. దేవునికి స్తోత్రం. మూడోది మాట్లాడుట ద్వారా. మన హృదయంలో ఏం కలుగుతుంది? చెడు ఆలోచనలు, దురాలోచనలు, చేదైన వేరు మన హృదయంలోనికి. మొట్టమొదట చూచుడు ద్వారా, వినుట ద్వారా, మాట్లాడుట ద్వారా. ఈ మూటి వల్ల మానవుడు పాపానికి దిగజారిపోతున్నట్లు జ్ఞాపకం చేస్తాను. ఈ మూటిని అధిగమించగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే,
ఇందాక ఆ పౌలు గారు మాట్లాడాడు, నేను ఎప్పుడు బలహీనుడునో నేను అప్పుడే బలవంతుడు. నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన జీవితంలో నువ్వు జీవిస్తే మాత్రం తప్పనిసరిగా నువ్వు పాపానికి దాసుడు కాలేవు. కానీ చేదైన అనుభవం, చేదైన వేరు నీలో మలవటానికి అవకాశమే ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అవ్వ చూచుట ద్వారా అవ్వలో ఏం కలిగింది? కలవరం ఏర్పడింది. పాపాన్ని తెచ్చుకుంది. పాపము, దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చు మరణం. చదవండి అది కూడా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపము వలన వచ్చు జీతము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఇప్పుడు అవ్వ దేవుని అధికారానికి లోబడకుండా సాతాను అధికారానికి లోబడి శాపాన్ని తెచ్చుకుంది. పాపం చేసింది. పాపం వలన వచ్చే జీతము మరణం. ఏ విధంగా మరణించింది తెలుసా? ఆత్మీయంగా మరణించింది. దేవునికి స్తోత్రం. ఏదేని తోటలో నుంచి నెట్టివేయబడింది. దేవునికి స్తోత్రం. దేవునితో సత్సంబంధాన్ని తెగొట్టుకుంది. ఎవరు? అవ్వా. దేని వల్ల అంటే చూచుట ద్వారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా అవ్వ శాపాన్ని కొని తెచ్చుకుని చివరికి మరణాన్ని పొందుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్నారు. అలాంటి ఆది దంపతులైన ఆదాము అవ్వలు చేసిన పాపము వలన మనకు కూడా తరతరాల నుంచి ఈ లోకంలో మానవుడికి ఏమి సంక్రమించింది అంటే మరణము తప్పలేదు. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల ఈ మరణం వచ్చింది అంటే మన ఆది దంపతులైన ఆదాము అవ్వల ద్వారా ఈ మరణము మనకి సంభవించినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, చూచుట ద్వారా మానవుడు పాపాన్ని కొని తెచ్చుకుంటాడు, శాపాన్ని కొని తెచ్చుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్న దేవునికి స్తోత్రం. అంత మాత్రం కాదు, దేవుని కృపను కోల్పోయింది. దేవుని కృపను కోల్పోయింది. ఈ సహోదరుగా, ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఒకవేళ అవ్వలాగా దేవుని అధికారానికి లోపడకుండా సాతాను అధికారానికి లోబడి చేదైన వేరు నీలో మలసి శాపం తెచ్చుకుని మరణానికి సిద్ధంగా ఉన్నాడేమో. ఈ దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి పరిస్థితి నీలో ఉన్నట్లయితే క్రీస్తు యేసునందు నిత్య జీవము నీలోకి వస్తుంది. ఎప్పుడో తెలుసా? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పడిపోయానయ్యా, నేను జారిపోయానయ్యా అని నీ దోషము, నీ పాపము ప్రభు రక్తంలో పడుకొని ఈ ఉపవాస కోడికల్లో నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకున్నట్లయితే తప్పనిసరిగా యేసయ్య అంటాడు, నేనే నీకు నిత్య జీవం ఇచ్చేవాడు. భయపడాల్సిన పని లేదు. ఇదిగో ఆదాము వల్ల సంక్రమించిన మరణాన్ని ఇదిగో యేసు క్రీస్తు ప్రభు అని అన్నాడు, ఇదిగో దాన్ని నేను కొట్టివేయటానికి వచ్చాను. మరణమా నీ ముల్లి అక్కడ, దానిని విరిచివేయటానికి వచ్చాను కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస కొడుకులో నీ యొక్క అపవిత్రతను సరిచేసుకోమని మాట్లాడుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. రెండోదిగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూసుకోండి, ఈ పిల్లలు చదువుకోండి. సంసోను గాదాకు వచ్చేసాడు. దేవుని బిడ్డలారా, సంసోను ఎప్పుడైతే గాదాకు వచ్చాడో అక్కడ ఒక వేశ్యను చూశాడు. ఆమె అందంగా కనబడింది. ఎవరిని చూశాడు? వేశ్యను చూశాడు. ఆమె ఎలా కనబడింది? అందంగా కనబడింది. చూచుట వల్ల సంసోను హృదయములో చేదైన వేరు మొలసినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడైతే చూశాడో అందానికి ఆకర్షితుడైపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ పాపానికి దాసోహమయ్యి చివరికి చేదైన వేరు తన హృదయంలోకి వచ్చి దేవుని బిడ్డలారా చివరికి తన బలాన్ని కోల్పోయాడు. సంసోను ఏం కోల్పోయాడు? తన బలాన్ని కోల్పోయాడు. సంసోను మళ్ళా ఏం కోల్పోయాడు? అభిషేకాన్ని కోల్పోయాడు. సంసోను ఎందుకు ఈ లోకంలో సంసోనికి దేవుడు జన్మనిచ్చాడు? ఇశ్రాయేలీయులను
ఫిలిష్తీయుల చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి కాపాడుటకు ఆ బలాన్ని ఇచ్చిన దేవుడు, ఆ దేవుడిచ్చిన బలాన్ని సంసోను చూచుట ద్వారా, ఇదిగో స్త్రీ వల్ల తన యొక్క అభిషేకం అంతా కోల్పోయి, తన బలమంతా కోల్పోయి, ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి దాగోను గుడిలో 2 చేతులు గొలుసులతో కట్టివేయబడి, 2 కళ్ళు పెరిగించబడి, చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్నట్లు జ్ఞాపకం చేస్తాను. ప్రియ సహోదరి, ఒకవేళ విలోకం శరీరాశ, నేత్రాశ, జీవోపంతో నిండి ఉన్నది, దేవుని కృపని కోల్పోతున్నావేమో. ఒకవేళ ఆ చేదైన ఆ దురాలోచన శరీరాశలో పడి నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఒకవేళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి దేవుని కృపను కోల్పోతున్నావేమో. నీ పవిత్రతను, నీ దేవుని బిడ్డలారా, నీ పవిత్రతను అంతకంతకు దిగజార్చుకుంటావేమో. నీ యొక్క భక్తి జీవితాన్ని ఎంతకంతకి దిగజారిపోతుందేమో. చేదైన వేరు నీలో ఉందేమో. ఇప్పుడే దాన్ని ఉంచే. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి త్వరాలోచన, చేదైన వేరు మనలో ఉన్నట్లయితే, ఈ యొక్క ఉపవాస కూడికల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గర నువ్వు మొర్ర పెట్టి, ప్రభువా, ఈ చేదైన వేరు నేను తీసుకోలేకపోతున్నానయ్యా, ఈ దురాలోచన, ఈ దుష్టతలంపు, ఈ చెడు కోరిక నాలోకి రాకుండా ఈ చేదైన వేరుని తీసేయాలి. నువ్వు బలముగా దేవుని పాదాల దగ్గర ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. తిరిగి మరలా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. నేను ఒక మాట చెప్పనా, సంసోనికి మళ్ళీ ఎప్పుడు దేవుడు గుర్తొచ్చాడు తెలుసా? దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయంలోని 25వ వచనంలో ఉంటుంది. ఎప్పుడు గుర్తొచ్చాడు తెలుసా? సంసోన్ని తీసుకెళ్లి దాగోను గుడిలో పెట్టినప్పుడు చంపడానికి వాళ్ళందరూ పండగ చేసుకుంటారు, ఫిలిష్తీయులందరూ డ్యాన్సులు వేసుకుంటున్నారు, పండగ చేసుకుంటుంటే సంసోను శక్తి అంతా పోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చినప్పుడు సంసోను తండ్రి అని ఒక్కసారి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ప్రార్థన చేశాడు? అంతా పోయిన తర్వాత, మనకు కూడా అంతా పోయిన తర్వాతే, అంత క్షవరమైన తర్వాత మనకు వివరం వస్తుంది. అవును కదా? అన్ని కోల్పోయిన తర్వాత అయ్యో ప్రభు అని కేకలేస్తాం. మంచాన పడిన తర్వాత, జబ్బు చేసిన తర్వాత, డాక్టర్ గారికి నీకు బ్రతుకులేదమ్మా అన్న తర్వాత, అప్పుడు మంచం మీద ఉండి నువ్వు ముసల్దానం అయిపోయిన తర్వాత, అయ్యో ప్రభువా, ఈ జబ్బు నుంచి తప్పించవా, నా సేవకుని మాట వినకపోతేనే నేను ఎందుకు పాపం చేశాను, ఈ ఎయిడ్స్ రోగాన్ని తెచ్చుకున్నాను, నా బ్రతుకేంటి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసిన ప్రయోజనము. అయితే సంసోను భక్తిపరుడు కనుక, దేవుని అభిషేకం చేత పుట్టినవాడు కనుక, చిన్న ప్రార్థన దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి, ప్రభువా ఒక్కసారి మరలా నా శక్తిని, నా బలాన్ని ఇవ్వయ్యని చిన్న ప్రార్థన చేశాడు. ప్రభు ఒక్కసారి నా అభిషేకాన్ని ఇవ్వయ్యని చిన్న ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మరలా శక్తినిచ్చి సంసోను లేవనెత్తినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకవేళ ఇంకా ఏ విషయాల్లో దిగజారిపోయి శాపానికి, మరణానికి సిద్ధంగా ఉన్నావు, ఇప్పుడైనా ఇకనైనా పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా అని సంసోను చేసిన ప్రార్థన నువ్వు చేసినట్లయితే తప్పనిసరిగా నిన్ను ఆ యొక్క భయంకరమైన పాపం నుంచి, మరణం నుంచి తప్పించి నీకు నిత్య జీవాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మూడోదిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు ప్రవక్త, దేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన రెండవ గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో ఇంటికి చదువుకోండి. దావీదు కూడా ఒకానొక సమయంలో మిద్దె మీదకి వెళ్ళిపోయి, దేవుని బిడ్డలారా, అక్కడ మిద్దె మీదకి వెళ్ళి వసంతకాలమున యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు సైనికులందరినీ యుద్ధానికి పంపించి ఇతనొక్కడే మిద్దె మీద నుండి ప్రచారాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, ఈ మాటలు శ్రద్ధగా వినండి దయచేసి. మేమెంత ప్రయాసపడి ఈ మాటలు ప్రిపేర్ అయ్యి వస్తాం. మీకు వినాలని, వాక్యం మీ హృదయంలోకి వెళ్ళాలని మా ఆశ.
ఇది ఒకరిని విమర్శించడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాం. విని సరి చేసుకున్నవాడు రక్షించబడతాడు, జీవరాజ్యం నిత్య రాజ్యంలోకి చేరుకుంటాడు. అక్కడ అతి సమీపంగా ఉంది. ఎప్పుడు యేసయ్య వస్తాడో తెలియదు. సూచనలన్నీ జరుగుతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న అవన్నీ జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ క్షణం రావచ్చు, లేదా రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. సిద్ధంగా ఉండడానికే ఈ వాక్యాలు, సరి చేసుకుని ప్రభువులో నిలకడగా ఉండడానికే ఈ వాక్యాలు. దేవుని మందిరంలోకి వచ్చి అన్యదా ఉండొద్దు, శ్రద్ధగా దేవుని మాటలు వినండి, ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, సంసోన్ను కాపాడిన దేవుడు, అలాగే దావీదు కూడా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, శోధన తెచ్చుకున్నాడు. ఏమంటే స్నానం చేసి ఒక స్త్రీని చూసాడు బెత్షెబాని. దేవుని బిడ్డలారా, ఈయన రాజు కదా అని చెప్పి పిలిపించుకున్నాడు, పాపంలో పడ్డాడు, చేదైన వీరత్నంలోకి వచ్చేసింది. ఎక్కడో తెలుసా? ఆ స్నానం చేసే స్త్రీని చూడటం వల్ల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూచుట ద్వారా దావీదు హృదయంలోకి ఏమొచ్చింది? చేదైన వేరు వచ్చింది. ఆ చేదైన వేరు పాపానికి దించేసింది. చివరికి దావీదు ఎన్ని కష్టాలు పడ్డా అంటే, ఎన్ని శోధనలు అనిపించి అంటే, దావీదు చేసిన పాపము తన సొంత కుమారులే దావీదు మంచం ఎక్కేది. ఎంత ఘోరం అండి! దేవుని బిడ్డలారా, యవని క్రియలు వానికి ఫలితమునిచ్చునని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దావీదు తిరిగి మరలా పశ్చాత్తాపంతో 51వ కీర్తనలో ఏ విధంగా దేవుని పాదాల దగ్గర పట్టుకుని, ప్రభువా నేను ఘోరమైన పాపినయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభు పాదాల మీద పడిన వెంటనే దేవుడు దావీదుని కాపాడినట్లు, దావీదుని క్షమించినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చూడండి, రెండవ మాట, మొట్టమొదట చూచుట ద్వారా ఏం చూశారు? అవ్వ ఆ అందంగా ఉన్న రమ్యంగా ఉన్న పండును చూసింది, శాపాన్ని తెచ్చుకుంది. తర్వాత సంసోను గాజాకి వెళ్ళిపోయి ఆ దెలీలా అనే వేశ్య చాలా సుందరంగా ఉంటుందంట, అందగత్తి అంట. ఆ అందమైన స్త్రీని చూసి చేదైన వేరు తన హృదయంలోనికి తెచ్చుకొని చివరికి శాపాన్ని కొని తెచ్చుకుని ప్రాణాన్ని కోల్పోయినట్లుగా. తర్వాత సౌలు రాజు, ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు. ఆ రాజు దావీదుని చూసి, దావీదును అందరు కనపరుస్తుంటే, దావీదును చూసి దావీదుపై విషపు చూపు చూశాడ. దేవునికి స్తోత్రం. దావీదుపై విషపు చూపు చూడటం వల్ల చేదైన వేరు సౌలు రాజులోకి వచ్చేసి చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయినట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. చూచుట ద్వారా ఎన్ని శాపాలు, ఎంత ప్రమాదమో ఏ చూపు తెలుసా? దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ లోకపు చూపు ప్రమాదకరమైన చూపు. మన చూపు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కలిగి ఉండాలి మన చూపు. దేవునికి స్తోత్రం. రెండోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, వినుట ద్వారా చేదైన వేరు ఒకవేళ మనలోకి వచ్చిందేమో చూసుకోండి. రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదువుకోండి. వినుట ద్వారా ఏలియా ప్రవక్త, ఏలియా ఎవరండి? చెప్పండి రా, మాట్లాడాలి. యాజకుడు, రైట్, దైవసేవకుడు, అభిషిక్తుడు. అంటే ఏలియా అంతటి అభిషిక్తుడు, దైవజనుడు, గొప్ప దేవుని పరిచర్య చేసిన ఏలియా ఒకరోజు ఒక మాట వింటాడు. ఏ మాట అంట తెలుసా? దేవుని బిడ్డలారా, యెజబెలు రాణి ఒక వర్తమానం తీసి పంపించింది ఏలియా దగ్గరికి. ఒరే ఏలియా, తెల్లవారి పాటికి నిన్ను నేను చంపేస్తానని వాగ్దానం ఇచ్చింది. రేపటికి నువ్వు భూమి మీద ఉండవు. ఎందుకని ఆ మాట మాట్లాడింది? ఎందుకని మాట్లాడిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా యెజబెలు రాణి పోషిస్తున్న ఆ యొక్క బయలు ప్రవక్తలని 450 మందిని ఒక్కడే చంపించాడు ఏలియా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరిని చంపినందుకు? బయలు ప్రవక్తలను చంపినందుకు.
యెజబెల్ రాణి అంటది, రేపటికి నువ్వు ఉంటావు, భూమి మీద ఉండడానికి వీల్లేదు, నువ్వు ఉండవు అని చెప్పి ఏలియాకు ఒక వర్తమానం పంపగానే, మరి ఇంతటి దైవజనుడే మా దేవుడి కంటే గొప్పదా యెజబెల్ రాణి అనుకున్నాడా? భయపడిపోయేదండి. చేదైన వేరు వచ్చేసి ఆ వినుట ద్వారా. దేన్ని వినడం వల్ల? నువ్వు చచ్చిపోతావు అని, నీవు మరణం తెల్లారిపాటికి సంభవించిన గాక, నిన్ను నేను భూమి మీద ఉండని ఎప్పుడైతే అందో వెంటనే భయం వేసేసింది. భయం వేసి ఆ బదరీ వృక్షం దగ్గరికి వచ్చి, ఇగో మరణాపేక్షతో, మరణం సంభవించి దేవుని భయంతో వచ్చేసి అప్పుడు దేవుడితో అంటాడు, ప్రార్థన చేస్తాడు, తండ్రి ఇంత మట్టుకు చాలయ్యా, నేను ఇంతవరకు నీ సేవ చేశాను, ఇక నేను అంటాను ప్రభా, మరి యెజబెల్ నన్ను చంపేస్తాను అంటుందయ్యా. అదేం ప్రార్థన? దైవసేవకుడు, యాజకుడు అంత భయపడిపోవాల్సిన పని ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు మరలా బలహీనుడైన ఏలియాకు రొట్టె ఆహారం పంపించి ఆయన్ని బలపరిచి, ఏలియాని ముందు చాలా పరిచర్య చేయాల్సింది ఉందయ్యా, ఇంకా అనేక ఆత్మలను రక్షించాలయ్యా, నా తట్టు తిప్పాలయ్యా, నువ్వు భయపడకని ధైర్యం వెన్ను తట్టి బలపరిచి ఏలియాను ఘనంగా వాడుకున్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఏలియాకి భయం అంటే? వినుట ద్వారా. చాలా మంది ఒక దుర్వార్త గాని, చుట్టుపక్కల వాళ్ళు గాని, స్నేహితులు చెప్పిన మాట విని ఏం పర్వాలేదు లేదే. ఒక అన్యురాలు ఏమంటదంటే, ఒక తప్పు చేస్తే ఏమైంది, పాస్టర్ గారే తప్పు చేసాడు, నువ్వు చెప్తే నష్టమా అని చెప్పకుండా ఉండేవాళ్ళు లేరంటారా? మూడు మంది లోకంలో చాలా మంది ఉన్నారు. ఏమా అదిగో ప్రార్థన చేస్తుంటే రోజు ఎక్కడ పోటాలేదు అక్కడికి వెళ్తుంది, మరి ఆవిడ చేయట్లేదా? నువ్వు ఒక చిన్న తప్పు చేస్తే నష్టం ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళు ప్రేరేపణ. ఆ ప్రేరేపణ ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే అపవాది ద్వారా. ఆదాము అవ్వలను మోసం చేసిన ఆ ఘట సర్పం చేసినట్లు అనేకులు మన పాపంలో తెచ్చడానికి అపవాది అనేకులు వాడుకుంటున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. దేవుని బిడ్డ ఆలోచన చెయ్యండి. వినుట ద్వారా ఏం కలుగుతుంది? వినుట ద్వారా చేదైన వేరు మనలో మలుస్తుందేమో అని దేవుని బిడ్డలారా, వినుట ద్వారా చేదైన వేరు మలసి మన పాపం చేయడానికి పురుగొలుపుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మూడోదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడోదిగా మాట్లాడడం ద్వారా. మొట్టమొదట మనం దేని వల్ల పాపంలో పడిపోతాం? చూచుట ద్వారా. అవ్వా ఆ రమ్యంగా ఉన్న పళ్ళును చూసింది, పడిపోయింది. అంటే సైతాన్ చెప్పిన మాటకు లోబడిపోయింది. చివరికి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి మరణాన్ని తెచ్చింది మనందరికీ. రెండోది వినుట ద్వారా. ఏం విన్నాడు? రెండోది చూచుట ద్వారా సంసోను పాపంలో పడిపోయాడు. దెలీలాను చూశాడు, శరీరాశిలో పడిపోయాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మూడోదిగా మాట్లాడుట ద్వారా. మనం వినుట ద్వారా, చూచుట ద్వారా, మాట్లాడు ద్వారా మనలో ఏమొస్తుందంటే చేదైన వేరు వస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. కనుక అతడు పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే మోషే ఎవరండి? మోషే దైవ సేవకుడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని 6 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు శర నుంచి విడిపించడానికి దేవాది దేవుడే మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే భూమి మీద 10 అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు మోషే. ఈ ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసిన మోషే కూషు దేశం వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కూషు దేశం వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నేరమా, తప్ప? సంసోన్లాగా ఏమన్నా పాపం చేసాడా? నో, వివాహం చేసి ఉన్నాడు. నువ్వు మాతో చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటరా అని అక్క మిరియాము తిరగబడి, అన్న అహరోను కూడా తిరగబడ్డాడు. మోషేను దుర్భాషలాడాడు. ఏమంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మిరియాము, మోషేను తిట్టింది. అయితే ఈ మాటలు, ఈ తిట్లన్నీ కూడా ఎవరంటున్నారు? దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే మోషే అహరోన్ని మిరియాముని, ఇదిగో రా, తీసుకురా, నా దగ్గరికి తీసుకురా, నేను వాళ్ళతో మాట్లాడాలి అన్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడైన వాడు. మిరియాము నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేసినందుకు మోషేను ఏం చేసింది ఆవిడ? మాట్లాడు ద్వారా మోషేకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, నువ్వేనా దేవునికి ఇష్టడు, మేము ఇష్టడు కాదా అన్నట్లు కూడా మాట్లాడేది. ఇద్దరు మాట్లాడటం వలన దేవుని ఉగ్రత మిరియాము మీదకి వచ్చినట్లు జ్ఞాపకం చేస్తాను. ఎలా వచ్చిందంటే మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. దేవునికి స్తోత్రం. మళ్ళా మోషే మిరియాము కొరకు ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నా అక్కను క్షమించయ్యా, అక్కలో ఉన్న కుష్ఠరోగాన్ని తీసేయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో మీ తండ్రి దగ్గరికి వెళితే మీ తండ్రి ఆవిడ ముఖం మీద కాంపించి ఉమ్మేయా, అప్పుడే స్వస్థస్తున్నాను. ఎంత శాపం తెచ్చుకుంది దేవుని పిల్లరా. ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట ద్వారా శాపం వచ్చి పడుతుంది. మరి ఏం మాట్లాడుతున్నాం మనం? ఉదయం లేచి దగ్గర సాయంత్రం వరకు మన మాట ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి అయిష్టమైన మాటలు మాట్లాడుతున్నావా? లేచి తోడుకోవాలని తిడుతున్నావా? భర్తను తిడుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావా? చాలా మంది భర్తలను దూషిస్తూ ఉంటారు. అది శాపము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 106వ కీర్తన 33వ వచనం చదవండి. 106వ కీర్తన 33వ వచనం నేను ముగిస్తాను. 106:33 కీర్తన. ఎట్లనగా అమ్మా అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయి. దేవునికి స్తోత్రం. ఏమంటే మాట్లాడడం ద్వారా దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృపను కోల్పోతాం. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వెన్ని బూతులు మాట్లాడుతున్నావో, ఎన్ని కొన్యాలు చెప్తున్నావో, ఈ మధ్యాహ్న కాల సమయంలో సరి చేసుకుంటేనే నీకు బ్రతుకు. దేవుని బిడ్డలారా సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10వ వచనం చదవండి. మోషే కూడా కాని మాటలు మాట్లాడాడంట. దేవునికి స్తోత్రం. ఏ మాటలు మాట్లాడాడు? కాని మాటలు చదవండి ఆ మాట. సంఖ్యాకాండం 20:10. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును ప్రోగు చేసినప్పుడు వారితో ద్రోహులారా మీ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అనేను అని ఏమని తిట్టాడు మోషే? దేవుని బిడ్డలైన వారిని మనం దూషించకూడదు సుమా. చాలా జాగ్రత్తగా ఉండండి. మాట ద్వారా మోషే దేవుని కృపను పోగొట్టుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. ఏం పోగొట్టుకున్నాడు?
దేవుని కృపను ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఏ విధంగా కోల్పోయాడంటే, కనాను చేరే యోగ్యత నీకు లేదు. మోషే కనాను చేరుకోలేకపోయాడు. ఈ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడి ఉన్నాడు. 3 మాటల ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచినట్లు, మనం ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకుని మనం దేవుని కృపను పొందుకోవాలని మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నా. మొదటిగా సూచుడు ద్వారా ఆదాము అవ్వ దేవుని యొక్క కృపను కోల్పోయింది. రెండోదిగా సంసోను సూచుట ద్వారా తన బలాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క బలాన్ని, శక్తిని కోల్పోయి చివరికి తన ప్రాణాన్ని కోల్పోయినట్లు జ్ఞాపకం చేస్తున్నాడు. చూచుట ద్వారా దేవుని బిడ్డలారా, సంసోను బలాన్ని కోల్పోయాడు. అలాగే దేవుని బిడ్డలారా, దావీదు కూడా దేవుని యొక్క కృపను కోల్పోయినట్లు జ్ఞాపకం చేస్తున్నా. మూడోదిగా విషపు చూపు వల్ల సౌలు రాజు తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు. తన యొక్క ప్రాణాన్ని కూడా చివరికి కోల్పోయాడు. రెండోది వినుట ద్వారా ఏలియా దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. మూడోది దేవుని బిడ్డలారా, మాట్లాడుట ద్వారా మిరియాము కాని మాటలు మాట్లాడడం ద్వారా మిరియాము కుష్ఠరోగం తెచ్చుకున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. చివరికి ఒక మాట చదివి ముగించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6:47 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6:47 వచనం. 47 లేదా? పోయిందైతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చేదైన వేరు నా బిడ్డలో, నా విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఈ బిడ్డలైన వారిలో చేదైన వేరు ఏదైనా మనసిద్దేమో అని పౌలు గారు భయపడుతున్నట్లు జ్ఞాపకం చేస్తున్నా. ఈ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ చేదైన వేరు నీలో మలవకుండా నీ చూపుని సరి చేసుకో, నీ మాటలు సరి చేసుకో, నీ చెవులను దిద్దుకో. ఈ 3 మాటల ద్వారా మన హృదయాన్ని ఈరోజు సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మనము బలము, శక్తిని పొందుకోవాలని ప్రభునామములో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనుడు సువార్తరాజు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాడు హల్లెలూయా. పిల్లరా, చక్కటి వాక్య భాగాన్ని విన్నాను, చాలా సంతోషం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాము. త్వరగా ప్రార్థన చేసుకొని మరి ముగించుకొని తదుపరి కార్యక్రమం గురించి ఆలోచించుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు దేవా. ఈ సమయం వరకు కూడా ఈ ప్రియబిడ్డలు మంచి వాక్యాన్ని అందించారు. మీకు వందనాలు. మా హృదయాల్లో ఉండి నెమ్మదించడానికి దయచేయండి. మహిమ కొరకు వాడుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో నా బిడ్డలు ఇద్దరు కూడా మంచి వర్తమానాన్ని